రోజు ఎర్లీ మార్నింగ్ అండి. ఎర్లీ మార్నింగ్ అంటే అది ఎర్లీ అవర్స్లో మాకు నమ్మదగిన సమాచారం మేరకు ఎక్సైజ్ స్వప్న గారికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. నాకు ఎర్లీ మార్నింగ్ 4:35 మధ్య కాల్ చేసి ఇట్లా మాకు నార్కోటిక్ డ్రగ్ వస్తుందని మాకు సమాచారం అందింది, కాబట్టి మీరు పర్మిషన్ ఇవ్వండి అంటే, నేను ఏదైనా నార్కోటిక్ డ్రగ్స్ సీజ్ చేయాలంటే పై ఆఫీసర్ పర్మిషన్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్ పర్మిషన్ కంపల్సరీ అండి. నేను ఎర్లీ మార్నింగ్ 5 గంటలకే స్వప్న గారికి తన టీంకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకున్న రిసోర్సెస్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారము నిజామాబాదు బైపాస్ కంటేశ్వర్లోని బైపాస్లో రిలయన్స్ మార్ట్ దగ్గర మాటు వేసి ఉన్నారు మఫ్టీలో. వాళ్ళకు తర్వాత సుమారు 7 గంటలకు ఈరోజు మార్నింగ్ అంటే 8/1/2026 సంవత్సరము మార్నింగ్ 7:30కి 5 వ్యక్తులు అక్కడికి వచ్చారు. అక్కడ కంటేశ్వర్ బైపాస్ రిలయన్స్ మార్ట్ దగ్గరికి 5 వ్యక్తులు అనుమానాస్పదంగా తిరిగి మూటలతో తిరుగుతుంటే మా వాళ్ళు పోయి వాళ్ళను సెర్చ్ చేసి సీజ్ చేసి అక్కడ నిలుపుదల చేసి సెర్చ్ చేయగా వాళ్ళ దగ్గర ఎండు గంజాయి ఉన్నదని తెలియగా వాళ్ళని అదుపులోకి తీసుకొని గంజాయి తీసుకోవడం జరిగింది. దీంట్లో మొత్తం 5 మంది ముద్దాయిలండి, 5 మంది అక్యూజుడు. అందులో 2 ఉమెన్ అక్యూజుడు, 3 జెంట్స్ మేల్ అక్యూజుడు. ఈ 5గురిలో 2 ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన మహిళలు, 2 మహారాష్ట్ర కిన్వట్కు సంబంధించిన ముద్దాయిలు, ఒకతను గాంధారి మండలం కామారెడ్డి జిల్లా గాంధారి మండలం సంబంధించిన అతనే ఇదంతా తెప్పించాడండి. ఈ మోడస్ ఆపరెండి ఎట్లా ఉందంటే, 2 ఫస్ట్ A1 మొత్తం మేము 5 మందిని అరెస్ట్ చేసి 13 కిలోల ఎండు గంజాయిని, తర్వాత ఒక్కొక్కరి దగ్గర ఉన్న 5 ఫోన్లు సీజ్ చేయడం జరిగింది. అందులో A1 పూజా పవార్, రెసిడెన్స్ ఆఫ్ దేవులతాండ, ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం. 2వ మహిళ దుర్వాద బాయి జాదవ్, రెసిడెన్స్ ఆఫ్ కుప్టి, ఆదిలాబాద్ జిల్లా. వీళ్ళిద్దరు మహిళలు ఏం చేశారంటే, వీళ్ళిద్దరికి ఇద్దరండి మహారాష్ట్ర కిన్వట్ జిల్లాకు చెందిన కిషన్ మోతీరామ్ A3 అతనండి, కిషన్ మోతీరామ్ A4 ఇంద్రజిత్ ఠాగూర్. వీళ్ళిద్దరిని కలుపుకొని ఈ 2 మహిళలు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన మహిళలు ఆదిలాబాద్లో మన్మాడ్ ట్రైన్ ఎక్కి మన్మాడ్కు చేరుకొని అక్కడి నుంచి బస్సు ద్వారా మధ్యప్రదేశ్లోని సిర్పూర్ అనే పట్టణానికి వెళ్ళి అక్కడ చాలా గంజాయి బాగా దొరుకుతుందంటే, అక్కడ ఎవరి దగ్గర తీసుకున్నామంటే గుర్తు తెలియని వాళ్ళ పేర్లు చెప్పట్లేదు. సిర్పూర్ గ్రామంలో మధ్యప్రదేశ్లో గాంజాయిని 13 కిలోల గాంజాయిని ₹9,000 కిలోలాగా కొనుగోలు చేసి వాళ్ళు తిరిగి ఆదిలాబాద్కు వచ్చి ఆదిలాబాద్ నుంచి కిన్వట్కు మహారాష్ట్రలోని కిన్వట్కు చేరుకొని ఆ కిన్వట్కు చెందిన A3 కిషన్ మోతీరామ్ A4 ఇంద్రజిత్ ఠాగూర్ వీళ్ళని కలుపుకొని నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి జిల్లాకు చెందిన గాంధారి మండలము మంజ్రా వెంకట్రామ్ రెసిడెన్స్ ఆఫ్ చడ్మల్ గ్రామం గాంధారి మండలం అతనికి ఇవ్వడానికి 4, 2 ఆదిలాబాద్కు చెందిన మహిళలు, మహారాష్ట్రకు చెందిన 2 అంటే 4 కలిసి ఈ మన కామారెడ్డి జిల్లా అతనికి సేల్ చేసి ఆ కామారెడ్డి జిల్లా అతను నిజామాబాద్ పట్టణంలో చిన్న ప్యాకెట్లు చేసి కన్జ్యూమర్స్కి అమ్ముతున్నాడు. ఈ ఇన్ఫర్మేషన్ మాకు ఆల్రెడీ ఇది ఒకసారి ట్రాన్సాక్షన్ జరిగిందంట లాస్ట్ 1 మంత్ కింద. అప్పటి నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మా సిఏ గారికి. అప్పటి నుంచి మాకున్న సోర్స్ ప్రకారం ఇన్ఫర్మేషన్ చేసి సెకండ్ సారే వాళ్ళు రెండోసారి నిజామాబాద్ పట్టణానికి సేల్ చేయడానికి రాగానే మేము పట్టుకోవడము, దీన్ని మొత్తము ఈ గ్రూప్ను అరెస్ట్ చేయడం జరిగిందండి. దీంట్లో 2 మహిళలు ఉన్నారు, వాళ్ళే మెయిన్ సోర్సు. వాళ్ళు మధ్యప్రదేశ్కి పోయి తీసుకురావడం, తర్వాత మహారాష్ట్రకు చెందిన కిన్వట్ జిల్లాకు చెందిన 2 సహాయంతో అంటే 4 కలిసి ఒక గ్రూపుగా ఏర్పడి నిజామాబాద్ పట్టణంకి ఇతను మన గాంధారి మండలం చెందిన మంజ్రా వెంకట్రాము అతను నిజామాబాద్ పట్టణంలో 50 గ్రాములు 150 గ్రాములు ప్యాకెట్ కట్టి నిజామాబాద్ పట్టణంలో ఎవరైతే తాగుతున్నారో వాళ్ళకు సప్లై చేస్తున్నాడు. ఈ టోటల్ ఎక్కడి నుంచి వచ్చింది, అక్కడ ట్రాన్స్పోర్టర్ నుంచి సప్లయర్ వరకు మేము అరెస్ట్ చేయడం జరిగిందండి. ఇది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఉంది. ఇప్పుడు అతని ద్వారా మళ్ళీ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో భవిష్యత్తులో ఆ కన్జ్యూమర్స్ని కూడా మేము ఇంటరాక్ట్ చేసి వాళ్ళని కూడా కౌన్సిలింగ్ రూపంలో కౌన్సిలింగ్ చేస్తాము. ఒకవేళ వాళ్ళు కంపల్సరీ అంటే చట్ట ప్రకారం మేము యాక్షన్ తీసుకుంటాము. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.